ఓకే. సో, సెక్యూరిటీస్ అయితే స్టార్ట్ చేసుకుందాం. కొంచెం లేట్‌గా డాక్యుమెంట్ షేర్ చేశా. ఇవాళ ప్రాక్టీస్ చేయండి. ఇన్ కేస్ ఆ డాక్యుమెంట్‌లో ఏమన్నా మీకు అవ్వలేకపోతే మనం రేపు వాటిని డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే మోస్ట్‌లీ ఐ థింక్ 5:30 ఆర్ 6 పీఎం ఏమో నేను షేర్ చేశా. సో, సెక్యూరిటీస్ అనేది మనకు సేల్స్‌ఫోర్స్‌లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. బేసిక్‌గా మనం ఫీల్డ్ క్రియేషన్ టైమ్‌లో, ఆబ్జెక్ట్ క్రియేషన్ టైమ్‌లో, యాప్ క్రియేషన్ టైమ్‌లో ప్రతిసారి ప్రొఫైల్స్ అనేది ఇంట్రడక్షన్ అయింది. లైక్ ఏ ప్రొఫైల్‌కి విజిబిలిటీ ఉండాలి, ఏ ప్రొఫైల్‌కి విజిబిలిటీ ఉండకూడదు అనేసి మనం ఇలా చాలా సార్లు చూసామనమాట అక్కడ. సో, బేసిక్‌గా ఈ సెక్యూరిటీస్ ఏదైతే ఉందో అది సేల్స్ ఫోర్స్‌లో ఇంపార్టెంట్. మనం ప్రీవియస్‌గా మాట్లాడుకున్నాం. సెక్యూరిటీస్ అనేది ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి చిన్న రివైజ్ చేద్దాం. సో, బేసిక్‌గా మీరు ఆర్గనైజేషన్‌లోకెళ్లారు. ఆ ఆర్గనైజేషన్‌లోకెళ్ళినప్పుడు మీరు ఒక డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేస్తున్నారు. మేబీ లెట్స్ కన్సిడర్ ఫినాన్స్ డిపార్ట్‌మెంట్ అనుకుందాం. రైట్. సో, ఈ ఫినాన్స్ డిపార్ట్‌మెంట్‌లో మీరు వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అండ్ వాటెవర్ థింగ్స్ ఉన్నాయో అవి ఓన్లీ మీకు మాత్రమే అలొకేషన్ అయ్యి ఉండాలి. వేరే వాళ్ళకి అలొకేషన్ అయ్యి ఉండకూడదు. రైట్. సపోజ్ మీ దగ్గర కొన్ని ఎక్సెల్ షీట్స్ ఉన్నాయి. రిలేటెడ్ టు నెక్స్ట్ ఏ మార్కెటింగ్ ప్లాన్ చేస్తున్నాము. యాడ్ స్పెండ్స్ ఎంత అండ్ ఏంటి అనేసి ఎవరెవరికి ఎంత స్పెండ్ చేస్తున్నాము. అలానే ఫినాన్స్ టీమ్ ఉంది. అలానే హెచ్ఆర్ టీమ్ ఉంది. అలానే అదర్ టీమ్స్ ఉన్నాయి. ప్రొక్యూర్మెంట్ టీమ్. సో, ఎవ్రీ టైమ్ ఏ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ అయితుందో ఆ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఓన్ డేటాని మేనేజ్ చేసుకోవాలి. అలా కాకుండా సపోజ్ వాళ్ళ ఎక్సెల్ షీట్స్ వేరే అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్సెస్ చేసి ఏదో బై యాక్సిడెంటల్‌గా సమ్ చేంజెస్ చేస్తే అది చాలా మిస్టేక్స్ అయిపోతాయి. చాలా అంటే చాలా మిస్టేక్స్ అయిపోతాయి. అండ్ అది ఆ బిజినెస్ ఏదైతే రెవెన్యూ ఉందో అది లాస్ అవ్వడానికి లేదా ఇంకా అదర్ ఇష్యూస్ ఫేస్ చేయడానికి రీజన్ అయిపోతుందన్నమాట. సో, అందుకే ఎక్కడికెళ్ళినా మనము ఈవెన్ ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్‌లో కూడా ఈ సెక్యూరిటీస్ అనేవి ఇంప్లిమెంటేషన్ అయింది. వాటెవర్ డేటా మీకు కనిపించాలో అండ్ మీకు డే టు డే లైఫ్‌లో రిక్వైర్డ్ ఉందో అది మాత్రమే మీకు యాక్సెస్ ఉంటుంది. అది కాకుండా ఇంకా మీ ఆర్గనైజేషన్‌లో ఉన్న అదర్ డాక్యుమెంట్స్, అదర్ ఎక్సెల్ షీట్స్, అదర్ సాఫ్ట్‌వేర్స్ అవేవి మీకు యాక్సెస్ ఉండదు. బికాజ్ అవి మీకు రిక్వైర్డ్ లేదు. ఇన్ కేస్ మీకు యాక్సెస్ ఇస్తే మీరు వాటిలో యాక్సిడెంటల్‌గా ఏదైనా చేంజెస్ చేస్తారు అండ్ దట్ ఎఫెక్ట్స్ బిజినెస్ అన్నమాట. సేమ్ అలానే సేల్స్ ఫోర్స్‌లో కూడా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం సేల్స్ ఫోర్స్‌లో కస్టమర్స్ డేటా, ఆర్డర్స్ డేటా, ప్రొడక్ట్స్ డేటా, మార్కెటింగ్ డేటా ఎవ్రీథింగ్. ఒక కంపెనీ రన్ అవ్వాల్సిన ఆల్‌మోస్ట్ ఎవ్రీ డేటా మనం సేల్స్ ఫోర్స్‌లో స్టోర్ చేస్తున్నాం. సో, ఈ డేటాలో కూడా అందరికి యాక్సెస్ ఇచ్చినప్పుడు యాక్సిడెంటల్‌గా ఎవరైనా యూజర్స్ డేటా చేంజెస్ చేశారు. మేబీ ఒక లీడ్ ఉంది. ఆ లీడ్ ఏంటంటే హై ప్రియారిటీ లీడ్ అని మనము ట్యాగ్ చేసాం విత్ ఆటోమేషన్స్ లైక్ ఫ్లో ఆర్ సంథింగ్ అదర్. బట్ ఎవరో ఒక పర్సన్ లైక్ అదర్ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చి తను తెలియకుండా యాక్సిడెంటల్‌గా హై ప్రియారిటీ నుంచి లో ప్రియారిటీకి పెట్టేసాడు. సో, ఆ హై ప్రియారిటీ లీడ్స్ మనం ఎక్కువగా ఫోకస్ చేస్తాం. లో ప్రియారిటీ లీడ్స్‌ని తక్కువ ఫోకస్ చేస్తాం. ఏమైందంటే వాళ్ళు ఆ లీడ్‌ని స్పెసిఫిక్‌గా ఫోకస్ చేయలేదు. రైట్? మేబీ ఆ ఫోకస్ చేయకపోవడం వల్ల, టైమ్ ఎక్కువ స్పెండ్ చేయకపోవడం వల్ల ఆ లీడ్ అనేది కన్వర్ట్ అవ్వలేదు. సో, ఆల్‌మోస్ట్ ఇక్కడ చాలా వరకు బిజినెస్ లాస్ అయింది. మేబీ సమ్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నాం. రైట్? ఆర్డర్ ప్లేస్ చేసే టైంలో ఏదైనా ప్లేస్ అయిన తర్వాత వేరే పర్సన్ వచ్చి ఆ ఆర్డర్‌లో ఉన్న ఇన్వాయిస్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, బిల్లింగ్ ఆర్ పేమెంట్ రిలేటెడ్ అది చేంజ్ చేసినా, లేదా ఆర్డర్ అడ్రెస్ చేంజ్ చేసినా, ఆ ఆర్డర్ వెళ్ళాల్సిన అకౌంట్‌కి ఇంకో అకౌంట్ చేంజ్ చేసినా, ఇలా ఏ చిన్న చేంజ్ చేసినా దట్ ఇంపాక్ట్స్ బిజినెస్ అన్నమాట కంప్లీట్‌లీ. అండ్ అదేదో కావాలని కూడా ఎవరేం చేయరు. కంప్లీట్‌గా యాక్సిడెంటల్‌గా అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి. సో, వీటిని ప్రివెంట్ చేయడానికి సేల్స్ ఫోర్స్‌లో మనకు చాలా సెక్యూరిటీ ఉంటుంది. మనకు ఆల్‌మోస్ట్ ఒక 3 లేయర్స్‌లో సెక్యూరిటీ ఉంటుంది సేల్స్ ఫోర్స్‌లో గుర్తుంచుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆబ్జెక్ట్, ఫీల్డ్ లెవెల్ అండ్ రికార్డ్ లెవెల్. ఈ 3 లేయర్స్‌లోనే మనకు సెక్యూరిటీ అనేది కంట్రోల్ అవుతుంది. వాటెవర్ మనకు కావాల్సిన సెక్యూరిటీస్ ఉన్నాయో సేల్స్ ఫోర్స్‌లో. అండ్ ఇవి కాకుండా యాప్ ఏదైతే ఉందో అది కూడా ఉంటుంది. బట్ మేజర్‌గా ఈ 3 అన్నమాట. ఫస్ట్ థింగ్ ఒక ప్రొఫైల్ ఉంది. ఆ ప్రొఫైల్ మేబీ సేల్స్ ప్రొఫైల్, మార్కెటింగ్ ప్రొఫైల్, కస్టమర్ సపోర్ట్ ప్రొఫైల్ ఇలా ఒక 3, 4 ప్రొఫైల్స్ ఉన్నాయి. ఏ ప్రొఫైల్ వాళ్ళు ఏ ఆబ్జెక్ట్‌లని యాక్సెస్ చేయాలి. రైట్? అకౌంట్, కేస్, లీడ్, ఆపర్చునిటీ, కాంటాక్ట్, ఆర్డర్, ప్రొడక్ట్, ప్రైస్ బుక్. రైట్? ఇలా ఏ ఆబ్జెక్ట్స్‌ని ఏ ప్రొఫైల్ వాళ్ళు యాక్సెస్ చేయాలి అనేసి మనం క్లియర్‌గా ఈ ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీలో కంట్రోల్ చేస్తామనమాట. ఇక్కడ ఆ ప్రొఫైల్ వాళ్ళకి ఈ ఆబ్జెక్ట్ కనిపించాలా లేదా? ఒకవేళ కనిపిస్తే వాళ్ళు దాంట్లో రికార్డ్స్ క్రియేషన్ చేయొచ్చా లేదా? అండ్ రికార్డ్స్‌ని డిలీట్ చేయొచ్చా లేదా? ఇలాంటి థింగ్స్‌ని మనం ఆబ్జెక్ట్ లెవెల్‌లో కన్సిడర్ చేస్తాం. రైట్? నెక్స్ట్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ. ఇప్పుడు ఒక ఫీల్డ్ మనం క్రియేషన్ చేసాం. ఆ ఫీల్డ్ ఆ ప్రొఫైల్ వాళ్ళకి కనిపించాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళకి కనిపించాల్సిన అవసరం ఉంది. ఈవెన్ ఇది కూడా మనం కంట్రోల్ చేస్తాం.
డేటా అండ్ సెక్యూరిటీలో. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఫీల్డ్ క్రియేషన్ చేసే టైంలో ఐ థింక్ స్టెప్ 4 ఆర్ స్టెప్ 5లో మీరు విజిబుల్ టు ఆల్ ప్రొఫైల్స్ పెడుతున్నారు బై డిఫాల్ట్‌గా. స్టార్టింగ్‌లో మీరేం చేశారంటే మనకు ప్రొఫైల్స్ తెలీదు కాబట్టి విజిబుల్ టు ఆల్ ప్రొఫైల్స్ పెట్టేసారు. బట్ అక్కడ ఆ ప్రొఫైల్ ఎవరికైతే విజిబుల్‌గా ఉండాలో ఆ ప్రొఫైల్‌ని మాత్రమే మీరు చూజ్ చేయాల్సుంటుంది. ఇన్ రియల్ టైమ్. అండ్ ఈవెన్ యాప్ క్రియేషన్ టైమ్‌లో ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసే టైంలో కూడా ఏది ట్యాబ్ క్రియేషన్ చేస్తుంటారు కదా! ఈ ప్రతి ఒక్క స్టేజ్‌లో ఫీల్డ్ క్రియేషన్, ఆబ్జెక్ట్ క్రియేషన్, ట్యాబ్ క్రియేషన్, యాప్ క్రియేషన్ ఇలా ప్రతి ఒక్క స్టేజ్‌లో మీకు ప్రొఫైల్ సెలక్షన్ చూపిస్తుంది. ఒకసారి మళ్ళీ ఇవాళ క్లాస్ అయిన తర్వాత ట్రై చేయండి. యాప్ క్రియేషన్ చేయండి, ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయండి, ట్యాబ్ క్రియేషన్ చేయండి, ఫీల్డ్ క్రియేషన్ చేయండి. చూడండి లాస్ట్ 1 ఆర్ 2 స్టెప్స్‌లో మీకు ఈ సెక్యూరిటీస్ ఆర్ ప్రొఫైల్ సెలక్షన్ చూపిస్తుంది. టు విచ్ ప్రొఫైల్ దిస్ యాప్ షుడ్ బి విజిబుల్ అని ఆర్ టు విచ్ ప్రొఫైల్ దిస్ ఫీల్డ్ షుడ్ బి విజిబుల్ అనేసి అక్కడ మీకు క్లియర్‌గా కనిపిస్తుందనమాట. సో, అది మనం అక్కడ కంట్రోల్ చేసాం. బట్ మనకు తెలీదు బేసిక్‌గా. అక్కడి నుంచి మనం కంట్రోల్ చేస్తాం. అది అది కాకుండా ఇంకా వేరే దగ్గర నుంచి కూడా మనం కంట్రోల్ చేస్తాం. బట్ ఈవెన్ వైల్ క్రియేటింగ్ అప్లికేషన్, ఆబ్జెక్ట్, ఫీల్డ్ మనం ఆ సెక్యూరిటీస్‌ని కంట్రోల్ చేయొచ్చనమాట. రికార్డ్ లెవెల్ సెక్యూరిటీ అంటే లెట్స్ కన్సిడర్ మన దగ్గర ఆపర్చునిటీ ఆబ్జెక్ట్ ఉంది. ఆపర్చునిటీ ఆబ్జెక్ట్‌లో ఆల్‌మోస్ట్ లాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క రికార్డ్ ప్రతి ఒక్కరికి చూపించాల్సిన అవసరం లేదు. రైట్? మేబీ ఎవరి రికార్డ్ ఓనర్స్ అయితే ఉన్నారో వాళ్ళకి చూపిస్తే సరిపోతుంది. లెట్స్ కన్సిడర్ మీరు రికార్డ్ క్రియేషన్ చేసినప్పుడు యాస్ ఎ ఓనర్ లాగా మీరే ఉంటున్నారు. సో, మీరు ఏవైతే ఓన్ చేసుకుంటున్న రికార్డ్స్ ఉన్నాయో అవి మాత్రం మీకు విజిబుల్‌గా ఉంటే సరిపోతుంది. అన్ని రికార్డ్స్ మీకు విజిబిలిటీ పెట్టేసి యూజ్ లేదు. సో, ఇలా రికార్డ్ లెవెల్ సెక్యూరిటీ కంట్రోల్ చేయడానికే మనకు రికార్డ్స్ ఉన్నాయి. ఈ రికార్డ్ లెవెల్ ఉందన్నమాట. సో, ఆబ్జెక్ట్ లెవెల్, ఫీల్డ్ లెవెల్, రికార్డ్ లెవెల్. టోటల్ 3 లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ మనకు సేల్స్ ఫోర్స్‌లో అయితే ఉంది. ఫైన్. సో, మనకు క్లియర్ అయింది. బేసిక్‌గా ఎన్ని లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంది అనేసి. మరి ఈ సెక్యూరిటీని ఎలా కంట్రోల్ చేస్తాం? లెట్స్ కన్సిడర్ ఆబ్జెక్ట్ లెవెల్. రైట్? ఈ ఆబ్జెక్ట్ లెవెల్ కానీ, ఫీల్డ్ లెవెల్ కానీ ఎలా కంట్రోల్ చేస్తాం? విత్ ద హెల్ప్ ఆఫ్ ఏంటి? లైక్ ఏదో ఒక ఉండాలి కదా మనకక్కడ కంట్రోల్ చేయడానికి. సో, బేసిక్‌గా ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీని కంట్రోల్ చేయడానికి మనకు ప్రొఫైల్స్ అండ్ పర్మిషన్ సెట్స్ అనేవుంటాయి. అండ్ ప్రొఫైల్స్, పర్మిషన్ సెట్స్ మీకు ఒక మంచి గ్రిప్ వస్తే ఒక 50, 60% ఆఫ్ ఆ సెక్యూరిటీస్ అనేవి క్లియర్ అయిపోతాయన్నమాట. సో, ఎనీవే మనం ఒకసారి సేల్స్ ఫోర్స్‌లోకి అయితే లాగిన్ అయిపోదాం. బేసిక్‌గా ప్రొఫైల్స్ మీరు ప్రీవియస్‌గా క్రియేషన్ చేయలేదు. బట్ నేను చూపించా ప్రొఫైల్ అంటే రైట్? సేల్స్ ప్రొఫైల్ అని, సపోర్ట్ ప్రొఫైల్ అని. ఎలా అయితే డిపార్ట్‌మెంట్స్ ఉన్నాయో మీ ఆర్గనైజేషన్‌లో, ఇప్పుడు మీ ఆర్గనైజేషన్‌నే ఒక సేల్స్ ఫోర్స్‌కి షిఫ్ట్ చేస్తే, సపోజ్ ఇప్పుడు మీ ఆర్గనైజేషన్‌లో మీదొక డిపార్ట్‌మెంట్ ఉంది. మీరు సేల్స్ ఫోర్స్‌లో రావాలి అనుకుంటే, మీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేయాలి అంటే, వాళ్ళ అప్లికేషన్ లోపల మీ ఏదైతే డిపార్ట్‌మెంట్ ఉందో, ఆ నేమ్ రిలేటెడ్ ఒక ప్రొఫైల్ క్రియేషన్ చేయాలి. అండ్ దెన్ ఆ ప్రొఫైల్ అండర్‌లో మిమ్మల్ని అందరిని యాడ్ చేయాలి అన్నమాట. సో, ఇప్పుడు ప్రొఫైల్ క్రియేషన్ అనేది ఇంపార్టెంట్. సో, ఇక్కడికొచ్చాక సెటప్‌లో మీరు ప్రొఫైల్‌ని సెట్ చేయండి. ఇక్కడ ఇది కనిపిస్తుంది. క్లిక్ ఆన్ ప్రొఫైల్. ఫైన్. సో, ప్రొఫైల్స్ అయితే మనం ఇక్కడికొచ్చేసాం బేసిక్‌గా. ఇక్కడ మీకు మీ ఆర్గనైజేషన్‌లో ఆల్రెడీ ఏవైతే ప్రొఫైల్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తాయి. అండ్ ఈవెన్ ఇప్పుడు మీరు ఒక అప్లికేషన్ లైక్ మీ ఆర్గ్ ఓపెన్ చేసినా, మీ ఆర్గ్‌లో కూడా ఇవన్నీ కనిపిస్తుంటాయి. చాలా వరకు బై డిఫాల్టే అన్నమాట. మనం ఇంకా కస్టమర్ క్రియేషన్ చేయాలి అనుకుంటే వీటిని క్రియేషన్ చేయొచ్చు. ఎక్కడి నుంచి క్రియేషన్ చేయొచ్చంటే ఇక్కడ ఉంది కదా! న్యూ ప్రొఫైల్ అని. సో, క్లిక్ ఆన్ న్యూ ప్రొఫైల్. రైట్? సో, న్యూ ప్రొఫైల్‌లోకెళ్ళి మీరు ఎలా అయితే పేజ్ లేఔట్స్ క్రియేషన్ చేసే టైంలో ఆల్రెడీ ఏదైతే ఒక పేజ్ లేఔట్ ఉందో దాన్ని బేస్ లేయర్ లాగా తీసుకొని అది క్లోన్ చేసి దాంట్లో చేంజెస్ చేశారు కదా! సేమ్ అలానే ఒక ప్రొఫైల్ క్రియేషన్ చేసేటప్పుడు కూడా ఏదైనా ఒక ప్రొఫైల్‌ని సెలక్షన్ చేసుకోవాలి. దట్ మీన్స్ ఏంటంటే ఆ ప్రొఫైల్‌ని మనం క్లోన్ చేస్తున్నాం. అండ్ దెన్ మనకు కావాల్సిన చేంజెస్‌ని చేస్తున్నామనమాట. ఇక్కడ మోస్ట్‌లీ మీరు ఏది చూజ్ చేయకండి. డైరెక్ట్‌గా సిస్టమ్ అడ్మిన్ అని ఒకటి ఉంది కదా! ఇది చూజ్ చేయండి. సిస్టమ్ అడ్మిన్ చూజ్ చేసి మీకు కావాల్సిన ప్రొఫైల్ నేమ్ ఇచ్చేయండి. మేబీ లెట్స్ కన్సిడర్ ఐల్ గివ్ జనవరి సేల్స్ టీమ్. సేల్స్ టీమ్ కోసం నేను ఒక ప్రొఫైల్ క్రియేషన్ చేస్తున్నా. దానికి ఏ ప్రొఫైల్ యూజ్ చేస్తున్నా? సిస్టమ్ అడ్మిన్ అనే ప్రొఫైల్ అయితే నేను యూజ్ చేస్తున్నా. క్లిక్ సేవ్. రైట్ ప్రొఫైల్ ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా సేవ్ అయింది. బట్ ఏంటి అంటే మనం చాలా వరకు ఇప్పుడు దీంట్లో చేంజెస్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. సో, మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ప్రొఫైల్ నేమ్ వచ్చేసి జాన్యువరి సేల్స్ టీమ్ అని వచ్చేసింది. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎడిట్, క్లోన్, డిలీట్ అని ఉంది.
సో, మనం ఒకసారి ఈ ఎడిట్‌లోకెళ్దాం. లెట్స్ గో టు ఎడిట్. రైట్. మనం క్రియేషన్ చేసిన తర్వాత ఎడిట్ చేయాలి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి అప్లికేషన్స్. మీ ఆర్గ్ లోపల చాలా యాప్స్ ఉన్నాయి. రైట్. ఇప్పుడు కొన్ని స్టాండర్డ్ అప్లికేషన్స్ ఉన్నాయి. అండ్ కొన్ని కస్టమ్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ ఎండ్ యూజర్‌కి ఈ యాప్ లాంచర్ క్లిక్ చేయగానే ఏం అప్లికేషన్స్ కనిపించాలి అనేది కూడా మీరు చూజ్ చేయాల్సుంటుంది. అన్ని అప్లికేషన్స్ అందరికి కనిపించకూడదు. సో, యాప్స్‌ని కూడా మనం కంట్రోల్ చేస్తాం. ఈవెన్ యాప్ క్రియేషన్ టైమ్‌లో మీరు ఏదైతే ఆ ప్రొఫైల్‌కి విజిబుల్‌గా ఉండాలని పెడతారు కదా! అప్పుడు ఆటోమేటిక్‌గా ఈ ప్రొఫైల్‌కి అది సెలెక్ట్ అయిపోతుందన్నమాట. ఇన్ కేస్ ఒక ప్రొఫైల్‌కి ఆ యాప్ రిలేటెడ్ పర్మిషన్ యాడ్ చేయాలి అన్నా, రిమూవ్ చేయాలి అన్నా మీరు ఇక్కడ నుంచి చేయొచ్చు. రైట్. ఇక్కడ మీరు చూడండి, మన దగ్గరున్న అన్ని అప్లికేషన్స్ సేల్స్ యాప్, సర్విస్ యాప్ అండ్ ఈవెన్ మనం క్రియేషన్ చేసిన అప్లికేషన్స్ కూడా ప్రతీదీ ఇక్కడ అవైలబుల్‌గా ఉంది. సో, ఇక్కడ నుంచి మీకు కావాల్సిన వాటెవర్ ఆ అప్లికేషన్స్ ఉన్నాయో, రైట్. ఆ అప్లికేషన్స్‌కి పర్మిషన్ ఇవ్వడము, విజిబిలిటీ తీసేయడము, విజిబిలిటీ యాడ్ చేయడము చేయొచ్చు. అండ్ ఇక్కడ డిఫాల్ట్ అని ఉంది కదా! విచ్ మీన్స్ ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రొఫైల్ అండర్‌లో ఎవరైతే యూజర్స్ ఉంటారో, వాళ్ళు లాగిన్ అయిపోయినప్పుడు వాళ్ళకి డైరెక్ట్‌గా సేల్స్ అప్లికేషన్ అనేది బై డిఫాల్ట్‌గా కనిపిస్తుంది. వాళ్ళకు ఆ ఆర్గ్ హోమ్ పేజ్ అదేం కనిపించదు. వాళ్ళకి డైరెక్ట్ అప్లికేషనే కనిపిస్తుంది. అండ్ అది కూడా సేల్స్ అప్లికేషన్. బికాజ్ ఇక్కడ మన డిఫాల్ట్ అయితే సేల్స్ అప్లికేషన్ పెట్టాం. అలా కాకుండా మేబీ మీరు సర్విస్ అప్లికేషన్ లాంటిది పెట్టాలి అనుకుంటే లెట్స్ గో టు అదర్ అప్లికేషన్. సో, ఇది డిఫాల్ట్ అయిపోయింది. రైట్. సో, ఇలా మీరు విజిబిలిటీ యాడ్ చేయొచ్చు. లేదా వాటెవర్ ఆ డిఫాల్ట్ అప్లికేషన్ ఉందో డిఫాల్ట్ అప్లికేషన్‌లో అయినా యాడ్ చేయొచ్చు. దెన్ సర్విస్ ప్రొవైడర్స్ లైక్ అండర్‌లో మనకు ట్యాబ్ సెక్షన్ ఉంది. మనము ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసిన తర్వాత ట్యాబ్స్ కూడా క్రియేషన్ చేస్తున్నాం. అండ్ ఈవెన్ ట్యాబ్ క్రియేషన్‌లో మీరు మళ్ళీ ట్రై చేసి చూడండి. ట్యాబ్ క్రియేషన్‌లో కూడా లాస్ట్ స్టెప్‌లో ప్రొఫైల్ సెలక్షన్ అడుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ ప్రొఫైల్ అండర్‌లో మన ఆర్గ్‌లో ఉన్న ట్యాబ్స్ అన్నీ విజిబుల్‌గా ఉండాలా? ఎలా ఉండాలి? ఏంటని కంట్రోల్ చేయొచ్చనమాట. ఇక్కడ మీకు అకౌంట్స్, కాంటాక్ట్స్ ఎవ్రి స్టాండర్డ్ ఆబ్జెక్ట్, కస్టమ్ ఆబ్జెక్ట్ రిలేటెడ్ ట్యాబ్స్ అయితే కనిపిస్తాయి. సో, డిఫాల్ట్ ఆన్ పెట్టొచ్చు. ట్యాబ్ హిడెన్ పెట్టొచ్చు. డిఫాల్ట్ ఆఫ్ పెట్టొచ్చు. సో, బేస్డ్ ఆన్ ద సిట్యుయేషన్ మీకు అది విజిబిలిటీ ఉండకూడదంటే డిఫాల్ట్ ఆఫ్ పెట్టేయండి. ఈ ప్రొఫైల్ వాళ్ళకి అకౌంట్ ట్యాబ్ అనేది కనిపించదు. దట్ మీన్స్ ట్యాబ్ పర్మిషన్ లేదు వాళ్ళకి. వాళ్ళు సేల్స్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే దాంట్లో ట్యాబ్ ఏదైతే అకౌంట్ ఉందో ఆ అకౌంట్ అనేది కనిపించదింకా. ఎందుకంటే మనం ఆఫ్ చేసాం కాబట్టి. సో, ఫస్ట్ ఏమో అప్లికేషన్ సెక్యూరిటీ. సెకండ్ వచ్చేసి మనం ట్యాబ్ సెట్టింగ్స్. రైట్. నెక్స్ట్ అండ్ ఇక్కడ మీకు బోత్ కస్టమ్ అండ్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ రిలేటెడ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, కస్టమ్ ట్యాబ్స్. విచ్ మీన్స్ కస్టమ్ ఆబ్జెక్ట్ రిలేటెడ్ ఏవైతే ట్యాబ్స్ ఉన్నాయో వాటిని. అండ్ దెన్ ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్స్ ఉంటాయి. ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి. మీరు వీటన్నిటిని ఫోకస్ చేయాల్సింది ఏం లేదు. బట్ జస్ట్ ఒకసారి చూడండి. ఎందుకంటే చాలా పర్మిషన్స్ మీరేం లైక్ డే టు డే లైఫ్‌లో అయితే చూడరు. బట్ ఎనీవే ఇక్కడ ఫ్లోస్ రిలేటెడ్, ఆటోమేషన్స్ రిలేటెడ్, అదర్ పర్మిషన్స్ రిలేటెడ్ అవన్నిటి రిలేటెడ్ పర్మిషన్స్ అన్ని ఇక్కడనే ఉంటాయన్నమాట. సో, ఇది ఎవరు స్పెసిఫిక్‌గా చేస్తారంటే మనం ప్రాజెక్ట్ క్లయింట్‌కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. రైట్. డిప్లాయ్‌మెంట్ అయిపోయింది. ఎవ్రీథింగ్ క్లియర్. హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు వాళ్ళ సైడు ఒక అడ్మిన్ ఉంటారు. మేబీ ఇంకా వాళ్ళ లిమిట్ 1, 2, 3 అడ్మిన్స్ ఎవరో ఒకరిని పెట్టుకుంటారు. వాళ్ళేం చేస్తారంటే వాళ్ళ యూజర్‌కి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ ఇక్కడ నుంచి ఇస్తారన్నమాట. సో, వైల్ డెవలప్‌మెంట్ మనకిక్కడ అంతగా ఇంపార్టెంట్ ఉండదు. ఈ అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్స్ మేజర్‌గా అయితే. బట్ ఇక్కడ చాలా వరకు ఎక్స్‌ట్రా పర్మిషన్స్ మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ ఈవెన్ లీడ్ కన్వర్షన్, సమ్ ఆటోమేషన్స్, సమ్ అప్రూవల్స్ ఇవన్నీ ఇక్కడనే ఉంటాయి. ఫ్లో రన్ చేయాలా వద్దా? అలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ కూడా ఈ ఏవైతే అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్స్ ఉన్నాయో వీటిలోకైతే వచ్చేస్తాయి. అండ్ దెన్ జనరల్ యూజర్ పర్మిషన్. ఇక్కడ చూడండి, ఫ్లో, మేనేజ్ లీడ్స్, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంటుంది కదా! అది ఇన్ కేస్ ఏపీఐస్ ఇంటిగ్రేషన్ చేస్తే ఏదైనా మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ లాంటిది పెట్టాలా? విచ్ మీన్స్ ఎంఎఫ్ఏ అంటే సమ్ అదర్ మేబీ ఇప్పుడు మీరు ఏదైతే లాగిన్ అవుతున్నారో మీ ల్యాప్‌టాప్‌లో లైక్ ఎంఎఫ్ఏ ఇంటిగ్రేట్ అయితే సమ్ అప్లికేషన్స్ ఉంటుంది. రైట్. ఆక్టా అని ఉంటుంది. ఆక్టా వెరిఫై అని ఉంటుంది. లేదా మీరు అదర్ గూగుల్ రిలేటెడ్ ఒక అప్లికేషన్ కూడా ఉంది. అదేంటంటే మన మొబైల్ యాప్ లింక్ అయినప్పుడు మన ల్యాప్‌టాప్‌కి ఒక ఓటీపీ కైండ్ ఆఫ్ పంపిస్తుంది. సో, దీన్ని మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటాం. అలాంటిది మీరు యాడ్ ఆన్ చేయాలి అనుకుంటున్నారా? ఫ్లోస్‌ని మేనేజ్ చేయొచ్చా? లీడ్స్ మేనేజ్ చేయొచ్చా? మాస్ ఈమెయిల్ సెండ్ చేయొచ్చా? ఇవన్నీ రిలేటెడ్ గూడా. రైట్. అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్స్, జనరల్ యూజర్ పర్మిషన్స్ ఇవన్నిటిని మీరు ట్రై చేయొచ్చు. బట్ మీకేం అర్థం కాదు. బికాజ్ ఈవెన్ నేను కూడా ట్రై చేయలేదు.
టోటల్ ఆ పర్మిషన్స్‌ని ఇప్పుడు. ఎందుకంటే యాస్ ఎ డెవలపర్ లాగా, యాస్ ఎ అడ్మిన్ లాగా మనం ఒక ప్రాజెక్ట్‌లోకి వెళ్ళినప్పుడు మనది ఎప్పుడు కాన్ఫిగరేషన్, కస్టమైజేషన్ మీదనే ఫోకస్ ఉంటుంది. ఇవి రిలేటెడ్ అంతగా మనకు రావు. ఐదర్ ఆబ్జెక్ట్ రిలేటెడ్ పర్మిషన్స్ మనం చేంజ్ చేస్తాము. ఆర్ ఫీల్డ్ రిలేటెడ్ పర్మిషన్స్‌ని చేంజ్ చేస్తాము. ట్యాబ్ రిలేటెడ్, అప్లికేషన్ రిలేటెడ్ ఇలా కానీ ఇక్కడ వరకైతే అంత పెద్దగా ఇబ్బంది అయితే ఏముండదు. రైట్? నెక్స్ట్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ పర్మిషన్. నేను చెప్పాను. ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ మనం కంట్రోల్ చేయాలి అనుకుంటున్నాం. దానికోసం ప్రొఫైల్స్ ఉంది అనుకుంటున్నాం. సో, అదే ఇక్కడ మనకి ఇంట్రడక్షన్ అయింది చూడండి. అకౌంట్ ఆబ్జెక్ట్ ఉంది మన దగ్గర. సో, ఇప్పుడు అకౌంట్ ఆబ్జెక్ట్‌లో మనం ఏం చేయొచ్చంటే ఒకటి రీడ్ చేయొచ్చు. రీడ్ అంటే ఏంటి? ఒక రికార్డ్ ఏదైతే ఉందో, ఇప్పుడు అకౌంట్ ఆబ్జెక్ట్ ఉంది. దాంట్లో 10 రికార్డ్స్ ఉన్నాయి. ఈ ప్రొఫైల్ వాళ్ళు ఆ 10 రికార్డ్స్‌ని చూడొచ్చా లేదా అని చెప్పేసి రీడ్ యాక్సెస్. రైట్? క్రియేట్ అంటే అకౌంట్ రికార్డ్స్ క్రియేషన్ చేయొచ్చా లేదా? ఈ స్పెసిఫిక్ ప్రొఫైల్ వాళ్ళు. ఎడిట్ చేయొచ్చా లేదా? ఈ స్పెసిఫిక్ ప్రొఫైల్ వాళ్ళు. అలానే డిలీట్ ఆప్షన్. రైట్? ఇవేంటి క్రడ్ ఆపరేషన్స్ అన్నమాట. క్రియేట్, రీడ్, ఎడిట్, డిలీట్ ఆర్ అప్డేట్, డిలీట్ అంటారు క్రడ్ అంటే. సో, ఇక్కడ ఈ ప్రొఫైల్ అండర్‌లో యూజర్స్ ఎవరో ఒకరు లాగిన్ అవుతారు కదా! యూజర్ క్రియేషన్ చేసిన తర్వాత లాగిన్ అయితాం సేల్స్‌ఫోర్స్‌లోకి. వాళ్ళు ఈ అకౌంట్‌లో రికార్డ్స్ క్రియేషన్ చేయొచ్చా? లేదా? సపోజ్ క్రియేషన్ చేయొచ్చు అనుకుంటే క్రియేట్ పెట్టండి. సారీ, క్రియేట్ పెట్టండి. అండ్ రీడ్ ఆటోమేటిక్‌గా ఉంటుంది క్రియేట్ పెడితే. వాళ్ళకి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలా? వద్దా? ఎడిట్ లేదు అంటే వదిలేయండి. కావాలి అంటే ఎడిట్ యాడ్ చేయండి. డిలీట్ కూడా ఉండాలా? వద్దా? అంటే బేస్డ్ ఆన్ దట్ యాడ్ చేయండి. వద్దు అంటే డిలీట్ చేయండి. వ్యూ ఆల్ రికార్డ్స్ అంటే అకౌంట్‌లో హండ్రెడ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. అన్ని రికార్డ్స్ ఈ ప్రొఫైల్ వాళ్ళు చూడొచ్చా? లేదా ఓన్లీ కొన్ని ప్రొఫైల్సే వాళ్ళు చూడాలా? కొన్ని రికార్డ్స్ విచ్ మీన్స్ వాళ్ళు ఓన్ చేసుకుంటున్న రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవే వాళ్ళు చూడాలి. అనేది కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు. సో, వ్యూ ఆల్ రికార్డ్స్ అని మెన్షన్ చేస్తే ప్రతి ఒక్క రికార్డ్ వాళ్ళు చూస్తారు. ఏది వాళ్ళు ఓన్ చేసుకుంటున్న రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ. అవి అండ్ అలాంగ్ విత్ థట్ బయట రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అదర్ ఓన్ చేస్తున్న రికార్డ్స్ కూడా చూసుకుంటారనమాట. ప్రతి ఒక్క రికార్డ్ వాళ్ళకు యాక్సెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మోడిఫై ఆల్ రికార్డ్స్ అంటే ఎడిట్, డిలీట్ ఉన్నాయి కదా! అవిటిని అన్ని రికార్డ్స్ మీద చేయొచ్చా? అదే ఇక్కడ మీరు ఎనేబుల్ చేయకపోతే ఓన్లీ వాటెవర్ రికార్డ్స్ వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారో యాస్ ఎ ఓనర్ లాగా ఉన్నారో వాటి మీద మాత్రమే డిలీట్, ఎడిట్ అనేది పెర్ఫార్మ్ చేయొచ్చు. మోడిఫై ఆల్ అని పెడితే ప్రతి ఒక్క రికార్డ్ మీద వాళ్ళు క్రియేట్, ఎడిట్, డిలీట్ ఇవన్నీ పెర్ఫార్మ్ చేయొచ్చనమాట. సో, అదొకటి. నెక్స్ట్ వ్యూ ఆల్ ఫీల్డ్స్ అంటే మనకు ఫీల్డ్స్ ఉన్నాయి. ఆ ఆబ్జెక్ట్‌లో ఉన్న అన్ని ఫీల్డ్స్‌ని చూడొచ్చా? లేదా ఓన్లీ స్పెసిఫిక్ కొన్ని ఫీల్డ్సేనా అనేసి కూడా మనం సెలక్షన్ చేయాలి. టోటల్ ఈ 6 ఉంటాయి. ఈవెన్ సేమ్ ఫర్ ద స్టాండర్డ్ అండ్ అలాంగ్ విత్ దట్ కస్టమ్ ఆబ్జెక్ట్స్. సో, ఇక్కడ మీకొక ఎక్సెల్ షీట్ వస్తుంది. ఆ ఎక్సెల్ షీట్‌లో ఏ ఆబ్జెక్ట్‌కి ఏ డేటా ఏ యాక్సెస్ ఉండాలి. అకౌంట్ ఆబ్జెక్ట్‌కి రీడ్, క్రియేట్, డిలీట్, వ్యూ ఆల్, మోడిఫై ఆల్ అండ్ దెన్ వ్యూ ఆల్ ఫీల్డ్స్. సో, అకౌంట్ పెట్టేసి ఈ అన్ని కాలమ్స్ యాడ్ చేస్తారు. ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ వాళ్ళు చెక్ బాక్స్ చేసి ఇస్తారు. యెస్ ఆర్ నో అని లైక్ మెన్షన్ చేసి ఇస్తారు. ఆ బేసిస్‌లో ప్రొఫైల్‌లోకొచ్చి మీరు వాటికి లైక్ చెక్ బాక్స్ ఏదైతే ఉందో ఎనేబుల్ చేయడం, డిసేబుల్ చేయడం చేయగలుగుతారు. ఇది ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీని కంట్రోల్ చేయడం అన్నమాట. ఇప్పుడు మీరు క్లియర్‌గా చూడండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఆబ్జెక్ట్స్‌ని కంట్రోల్ చేస్తున్నాం. ఇక్కడ మీరు తీసేసారనుకోండి, ఈవెన్ ట్యాబ్ పర్మిషన్ ఇచ్చినా ఆబ్జెక్ట్ కనిపించదు ఇంకా వాళ్ళకి. అసలు రీడ్ యాక్సెస్ లేదు కాబట్టి. సో, రీడ్ యాక్సెస్ అనేది బేసిక్ థింగ్. తర్వాత క్రియేట్, దెన్ ఎడిట్, దెన్ డిలీట్, దెన్ వ్యూ ఆల్, మోడిఫై ఆల్ అనేవి ఇంకా డిపెండ్స్ ఆన్ ద ప్రొఫైల్ అండ్ డిపెండ్స్ ఆన్ ద మీ సిట్యుయేషన్, డిపెండ్స్ ఆన్ ద టాస్క్. నెక్స్ట్ బ్రో ఈ చెప్పండి. ఎవ్రీ యాప్ కదా బ్రో అది కాదు. అకౌంట్ ఆబ్జెక్ట్ ఇప్పుడు ఏ యాప్ లో అప్లికేషన్ ఉన్నా టైప్. అలానే ఉంటుందా? అంతే. అంతే. సో, ప్రతి ఒక్క అప్లికేషన్ మీద ఇది ఆబ్జెక్ట్ అనేది. అకౌంట్ ఆబ్జెక్ట్ ఒక 2 అప్లికేషన్స్‌లో మనం యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు యూజర్‌కి రీడ్ యాక్సెస్ ఇస్తే ఆ 2 ఆబ్జెక్ట్స్‌లో ఆ అకౌంట్స్‌ని చూడొచ్చు. ఓకే ఓకే రైట్. ఇది కస్టమ్ ఆబ్జెక్ట్ రిలేటెడ్. సేమ్ అగైన్ రీడ్, క్రియేట్, ఎడిట్, డిలీట్, వ్యూ ఆల్, మోడిఫై ఆల్, వ్యూ ఆల్ ఫీల్డ్స్. టోటల్‌గా అగైన్ 6 పర్మిషన్స్. స్టాండర్డ్ అయినా, కస్టమ్ అయినా ఇలానే ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. అండ్ దెన్ ఇది అయిపోయిన తర్వాత పాస్వర్డ్ పాలిసీ. ఇప్పుడు మీరు మీ ల్యాప్‌టాప్‌లో ఐ థింక్ మోస్ట్‌లీ ఎవ్రీ 30 డేస్‌కి ఎవరైనా అఫీషియల్ ల్యాప్‌టాప్‌లో పాస్వర్డ్ రీసెట్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ సేల్స్ ఫోర్స్‌లో కూడా అలానే ఉంటుంది. సో, అది 30 డేసా, 60 డేసా, 90 డేసా, 180 1 ఇయరా డిపెండ్స్ ఆన్ ద కంపెనీ పాలిసీ. రైట్? కంపెనీ వాళ్ళకి కొన్ని పాలిసీస్ ఉంటాయి. పాస్వర్డ్ పాలిసీ, సెక్యూరిటీ పాలిసీస్ అనేవి. బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు ఇక్కడ యాడ్ చేసుకుంటారనమాట.
లాస్ట్ 2 టైమ్స్ యూజ్ చేసిన పాస్వర్డ్ యూజ్ చేయొద్దు. లేదా లాస్ట్ 1 టైమ్ యూజ్ చేసిన పాస్వర్డ్ యూజ్ చేయొద్దని మెన్షన్ చేస్తారు కదా! అవన్నీ ఇక్కడనే అన్నమాట. పాస్వర్డ్ హిస్టరీలోనే. సో, 1 టైమ్ 24 టైమ్స్. సో, లాస్ట్ 24 టైమ్స్‌లో యూజ్ చేసిన పాస్వర్డ్ మళ్ళీ అస్సలు యూజ్ చేయకూడదు. కొత్త పాస్వర్డే యాడ్ చేయాలన్నమాట. ఒకవేళ 2 అని మెన్షన్ చేస్తే లాస్ట్ 2 టైమ్స్ యూజ్ చేసిన పాస్వర్డ్‌ని ఇప్పుడు రీసెట్ చేసే టైంలో యూజ్ చేయకూడదు. మినిమమ్ పాస్వర్డ్ లెంత్ అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి? 10 క్యారెక్టర్సా? 8 క్యారెక్టర్సా? 15 క్యారెక్టర్స్. ఈ ఎవ్రి లైక్ ఇక్కడున్న ఫీల్డ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో కంప్లీట్‌లీ చేంజెస్ ఆన్ ప్రాజెక్ట్, కంపెనీ పాలిసీస్ అన్నమాట. వాళ్ళకున్న పాస్వర్డ్ పాలిసీస్ ఏవైతే ఉన్నాయో ఆ బేసిస్‌లోనే మనకిక్కడ చేంజ్ అవుతుంది. ఇలా మీరు ప్రొఫైల్‌ని యూజ్ చేసి ఒక యాప్‌కి, ఆబ్జెక్ట్‌కి అండ్ ట్యాబ్‌కి పర్మిషన్స్ అయితే మనం కంట్రోల్ చేస్తున్నాం. అండ్ ఇవి కాకుండా నెక్స్ట్ ఇక్కడ అదర్ థింగ్స్ ఉన్నాయి మనకు. అవి కూడా ఒకసారి నేను చూపిస్తాను. లైక్ మల్టిపుల్ అదర్ ఆప్షన్స్. అంత ఇంపార్టెంట్ కాదు. బట్ జస్ట్ ఫర్ ఆహ్, ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇవి లేఔట్స్ రైట్. ఇప్పుడు మనం పేజ్ లేఔట్స్ కూడా అసైన్‌మెంట్ చూడాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. లేదా పేజ్ లేఔట్‌లోకెళ్ళైనా అసైన్‌మెంట్ చెక్ చేయొచ్చు. ఈ ప్రొఫైల్ వాళ్ళకి ఏ లేఔట్ అసైన్ అయింది ఏంటి అనేసి కూడా మీరు ఇక్కడ నుంచి ట్రాక్ చేయొచ్చు. చూడండి. పేజ్ లేఔట్ అసైన్‌మెంట్. ఇవన్నీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్‌కి. మేబీ స్క్రోల్ డౌన్ చేస్తే మన కస్టమ్ ఆబ్జెక్ట్‌కి ఉంటుంది. సో, ఇక్కడ ఏం క్లియర్‌గా కనిపిస్తుందంటే ఈ ప్రొఫైల్ వాళ్ళకు ఆ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ లోపల ఏ లేఔట్ అసైన్ అయింది అని మనం చెక్ చేసుకోవచ్చు. మేబీ డైరెక్ట్ అక్కడికి రీడైరెక్ట్ అవుతున్నాం. ఏది ఆ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ మేనేజర్ పేజ్ ఏదైతే ఉందో అక్కడికి రీడైరెక్ట్ అయిపోతాం. అంతే అంతకు మించి ఇక్కడ ఏమి ఉండదు. నెక్స్ట్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ రైట్. యాస్ ఐ సెయిడ్ ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ, ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ, రికార్డ్ లెవెల్ సెక్యూరిటీ ఇవి 3 మనం కంట్రోల్ చేయాలి. సో, ఇప్పటి వరకు మనం ఆబ్జెక్ట్ వరకు చూసాం. ఫీల్డ్ లెవెల్ కూడా కంట్రోల్ చేయాలి అనుకుంటే అగైన్ ఇప్పుడు ఇక్కడ అకౌంట్ ఆబ్జెక్ట్ ఉంది. క్లిక్ ఆన్ వ్యూ. అండ్ ఇక్కడ చూడండి అకౌంట్ ఆబ్జెక్ట్‌లో ఉన్న అన్ని ఫీల్డ్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను ఎడిట్ క్లిక్ చేసి, ఇప్పుడు మనం క్రియేషన్ చేసిన ఈ సేల్స్ టీమ్ అనే ప్రొఫైల్ ఏదైతే ఉందో, వాళ్ళకు ఏ ఫీల్డ్స్ అవైలబుల్‌గా ఉండాలి, విజిబుల్‌గా ఉండాలి. అండ్ ఏవి ఎడిటబుల్ యాక్సెస్ ఉండాలి, రీడ్ యాక్సెస్ ఉండాలి. ఇది కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు. రైట్? సో, ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ కూడా మనకు ప్రొఫైల్స్ నుంచే కంట్రోల్ అవుతుంది. రీడ్ యాక్సెస్ అంటే వాళ్ళకి విజిబిలిటీ ఉంటుంది. రీడ్ యాక్సెస్ లేకపోతే వాళ్ళకి విజిబిలిటీ ఉండదు. రీడ్ యాక్సెస్ ఇవ్వచ్చు. ఎడిట్ యాక్సెస్ ఇవ్వకపోతే జస్ట్ అది రీడ్ ఓన్లీ అవుతుంది. విచ్ మీన్స్ యూజర్‌కి ఆ ఫీల్డ్ అండ్ ఫీల్డ్‌లో ఉన్న వాల్యూ కనిపిస్తుంది. బట్ ఎడిట్ అయితే చేయలేరన్నమాట. సో, ఇలా రీడ్ అండ్ ఎడిట్ యాక్సెస్ మీరు కంట్రోల్ చేయొచ్చు. ఇది స్పెసిఫిక్‌గా ఆబ్జెక్ట్‌లో ఉన్న ఫీల్డ్స్‌ని కంట్రోల్ చేయడానికి. ఎందుకంటే మనకు సేల్స్‌ఫోర్స్‌లో ఆబ్జెక్ట్ లెవెల్ అండ్ ఫీల్డ్ లెవెల్ అండ్ రికార్డ్ లెవెల్ సెక్యూరిటీ. సో, ప్రొఫైల్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ లెవెల్, ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీస్‌ని మనం కంట్రోల్ చేసుకుంటాం. సో, ఇది రిలేటెడ్ టు ఫీల్డ్ అన్నమాట. ఈవెన్ ఇక్కడ కొంచెం అదే ఇదే సెక్షన్‌కెళ్తే ఇక్కడ ఈ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీకెళ్తే ఇక్కడ మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. ఐదర్ స్టాండ్ ఆబ్జెక్ట్ ఆర్ కస్టమ్ ఆబ్జెక్ట్. ఎవ్రీథింగ్ ఇక్కడనే కనిపిస్తుంది. సింపుల్‌గా ఇక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేసేయండి. అండ్ ఈ కస్టమ్ యాప్ సెట్టింగ్స్ అని ఉంది కదా! ఇది మనం ఆల్రెడీ చూసాం. ఎడిట్ క్లిక్ చేస్తే ఇది ఎనేబుల్ అవుతుంది. ఇక మీరు డిఫాల్ట్‌గా ఆన్ పెట్టడం, విజిబిలిటీ ఆఫ్ చేయడం ఇది మీరు చేయొచ్చు. అండ్ ఈవెన్ ఇది యాప్ సెట్టింగ్స్ మనం ఇప్పుడే చూసాం. అండ్ దెన్ అడ్మినిస్ట్రేటివ్ సెట్టింగ్స్ అండ్ కైండ్ ఆఫ్ అదర్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నవి. సో, ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ, ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ ఇవి 2 మనకు ప్రొఫైల్స్ నుంచే కంట్రోల్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ మనకి ఎక్స్‌ట్రా ఒక మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి నేను జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. లాగిన్ ఐపీ రేంజెస్. బేసిక్‌గా మనకు ఐపీ రేంజెస్ అని ఉంటాయి. అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఇంటర్నెట్ యాక్సెస్ లైక్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. మేబీ వైఫై ఆర్ లేదా మీ మొబైల్ నెట్వర్క్. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ ఐపీ అడ్రెస్ ఉంటుంది. ఓన్ అంటే విచ్ మీన్స్ మీరు ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తున్నప్పుడు ఐపీ అడ్రెస్ అయితే ఉంటుంది. సో, చాలా కంపెనీస్‌లో ఎక్కువ సెక్యూరిటీ ఇంప్లిమెంటేషన్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళేం చేస్తారంటే, లాగిన్ అయ్యేటప్పుడు మనకు ఐపీ అడ్రెస్ అనేది సేల్స్‌ఫోర్స్‌కెళ్తుందన్నమాట. సో, కొన్ని ఐపీ అడ్రెస్‌ని రిస్ట్రిక్ట్ చేస్తారు. దట్ మీన్స్ ఏంటి అంటే, మీరు మీ ఆఫీస్‌లో ఉన్నారు. రైట్? మీ ఆఫీస్‌లో వైఫై ఉంది. ఆ వైఫైకి ఒక ఐపీ అడ్రెస్ ఉంటుంది. ఒక రేంజ్ ఉంటుందన్నమాట. ఆ రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్‌ని యాడ్ చేసి పెట్టేస్తారు. సో, మీరు ఆఫీస్‌లో లాగిన్ అయ్యి కనెక్ట్ అయినప్పుడు మీకు ఇబ్బందుండదు. ఎందుకంటే వాటెవర్ ఐపీ రేంజ్ ఉందో, ఆ ఐపీ నంబర్ ఉందో అది అక్కడ మనకు యాడ్ చేసి పెట్టారు. అదే మీరు అగైన్ ఇంటికి రాగానే మళ్ళీ మీరు లాగిన్ ట్రై చేస్తే, మీ ఐపీ అనేది డిఫరెంట్ అయిపోయింది కదా! అది వాళ్ళిక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు. సో, లాగిన్ అనేది యాక్సెప్టబులే అవ్వదు. బేస్డ్ ఆన్ ద ఐపీ యాస్ వెల్ ఐపీ అడ్రెస్ మనం ట్రై చేయొచ్చు. సో, ఇక్కడ మనకు వాటెవర్ మనకు కావాల్సిన
ఐపీ అడ్రస్ ఉందో ఇలా ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ రేంజ్ అంటే ఒక నంబర్ నుంచి ఒక నంబర్ వరకు. సో, బేసిక్‌గా మీకు ఐపీ అడ్రస్ ఏమైనా ఐడియా ఉంటే దాంట్లో రేంజ్ అనేది అర్థమవుద్ది. ఎందుకంటే ఐపీ అడ్రస్ అనేది ఒకటే ఉంటదన్నమాట. దాంట్లో ఒక కంపెనీలోకి మీరెళ్ళినప్పుడు వాళ్ళ నెట్వర్క్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి, బ్రాడ్‌గా ఉంటుంది కాబట్టి, దాంట్లో రేంజ్‌లో ఉంటుందన్నమాట. లైక్ ఒక 50 నుంచి 100 వరకు ఏవైతే ఈ బిట్వీన్ 15 నంబర్స్ ఉన్నాయో అది వాళ్ళ ఐపీ రేంజ్ అవుతుందన్నమాట. సో, ఈ ఐపీ రేంజ్ నుంచి వచ్చే రిక్వెస్ట్‌లను మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. రిమైనింగ్ వాటిని యాక్సెప్ట్ చెయ్యరు. రైట్? సో, ఇది లాగిన్ ఐపీ రేంజ్. అండ్ ఈవెన్ ఇక్కడ లాగిన్ అవర్స్ అని ఉంది కదా! దీని మీనింగ్ ఏంటి అంటే స్పెసిఫిక్‌గా గుర్తుంచుకోండి. వాటెవర్ స్పెసిఫిక్‌గా ఆ ఎండ్ యూజర్స్ ఉన్నారు. ఎవరు? మనకు కావాల్సిన ఈ సేల్స్ రిప్రజెంటేటివ్స్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్. వాళ్ళకు లాగిన్ టైమ్స్ ఉన్నాయి. 10-6 పీఎం రైట్? సో, మనం ఇక్కడ లాగిన్ అవర్స్ అని మెన్షన్ చేసి 10-6 పీఎం పెడితే ఆ టైమ్‌లోనే వాళ్ళు లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా వాటెవర్ ఆపరేషన్స్ ఉన్నాయో చేసుకోవాలి. వన్స్ ఆ 10-6 అయిపోయింది అంటే బిఫోర్ 10 అయినా, ఆఫ్టర్ 6 అయినా ఇంక వాళ్ళు ఎలాంటి ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయలేరు. లాగౌట్ అయిపోతుంది. ఈవెన్ ఇఫ్ దే ట్రై టు లాగిన్ వాళ్ళకి ఎర్రర్ వచ్చేస్తుందన్నమాట. ఎందుకంటే ఆ లాగిన్ అవర్స్‌లో వాళ్ళు ట్రై చేయట్లేదు. ఇది కూడా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా మీకు అపెక్స్ క్లాసెస్ రాలేదు. బట్ స్టిల్ ఏంటంటే మనం అపెక్స్‌ని కోడ్ రాస్తాం. కోడ్ రాసినప్పుడు మీరు రాసిన ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ రిలేటెడ్ పర్మిషన్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం కోడ్ రాసాం అయిపోయింది. సో, ఈ యూజర్ వాళ్ళు ఏదైనా లాజిక్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మనం రాసిన కోడ్ రిలేటెడ్ ఏదైతే ఉందో అది అక్కడ ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళకు ఈ అపెక్స్ క్లాస్ రిలేటెడ్ పర్మిషన్ ఉండాలి. సో, ఉండాలి అంటే ఇక్కడ ఎడిట్ చేసి యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ విజువల్ ఫోర్స్ పేజెస్ అంటే బిఫోర్ టు ఎల్‌డబ్ల్యూసీ మనకు ఆరా టెక్నాలజీ ఉంది. ఆరా అంటే ఏయుఆర్ఏ ఆరా. అండ్ బిఫోర్ ఆరా మనకు విజువల్ ఫోర్స్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 8 ఇయర్స్ బ్యాక్ మేబీ మీరు కన్సిడర్ చేయొచ్చు. విజువల్ ఫోర్స్ అనేది ఒక యాక్టివ్‌గా మంచి ట్రెండింగ్ టెక్నాలజీ సేల్స్ ఫోర్స్‌లో. దెన్ మనకు ఆరా వచ్చింది. అండ్ లాస్ట్ 4 ఇయర్స్, 5 ఇయర్స్ నుంచి ఎల్‌డబ్ల్యూసీఏ రూల్ చేస్తుంది. సో, విజువల్ ఫోర్స్ పేజ్ అనేది ఒకప్పటి ఓల్డ్ టెక్నాలజీ సేల్స్ ఫోర్స్‌లో ఉంది. ఇన్ కేస్ ఏదైనా స్కిల్ డెవలప్‌మెంట్ అవుతే ఆ రిలేటెడ్ పేజెస్ యాక్సెస్ ఇవ్వడానికి ఈ స్పెసిఫిక్ కేటగరీ అన్నమాట. నెక్స్ట్ ఎనేబుల్ ఎక్స్టర్నల్ డేటా సోర్స్ యాక్సెస్ అంటే రిలేటెడ్ టు ఏపీఐ ఇంటిగ్రేషన్స్. ఎక్స్టర్నల్ డేటా సోర్సెస్ అంటే మేబీ సేల్స్ ఫోర్స్ సిస్టమ్ కాకుండా అదర్ మనకు సర్వర్స్ ఉన్నాయి. దాంట్లో మన డేటా స్టోర్ అయింది. ఆ డేటాని మనం యాక్సెస్ చేయాలన్నా లేదా అదర్ ఎక్స్టర్నల్ సిస్టమ్స్ మన డేటాని యాక్సెస్ చేయాలి అన్నా మనం బేసిక్‌గా ఇక్కడ పర్మిషన్ ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న నేమ్డ్ క్రెడెన్షియల్స్, ఎక్స్టర్నల్ క్రెడెన్షియల్ ప్రిన్సిపల్ యాక్సెస్, కస్టమ్ మెటా డేటా, కస్టమ్ సెట్టింగ్స్. ఈ 4 ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్ కోర్ ఇంటిగ్రేషన్ అన్నమాట. ఎవరైతే ఇంటిగ్రేషన్స్ చేసుకుంటారో వాళ్ళు వాళ్ళకి కావాల్సిన ప్రొఫైల్‌లో వచ్చి యాడ్ చేసుకుంటారు. సో, స్పెసిఫిక్‌గా మీకు ఈ రిలేటెడ్ పర్మిషన్ ఇవ్వరు. నేమ్ క్రెడెన్షియల్స్ తర్వాత కస్టమ్ మెటా డేటా అండ్ దెన్ కస్టమ్ సెట్టింగ్స్ ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ స్పెసిఫికల్లీ ఫర్ ద ఇంటిగ్రేషన్స్. సో, సేల్స్‌ఫోర్స్ సిస్టమ్ అనేది ఎస్ఏపీ సిస్టమ్‌తోని లేదా ఒరాకిల్ సిస్టమ్‌తోని కమ్యూనికేట్ అవుతుంది డేటా ట్రాన్స్‌ఫర్ చేయడానికి. దాన్నే మనం ఇంటిగ్రేషన్స్ అంటాం. సో, ఆ ఇంటిగ్రేషన్స్ చేసే టైంలో మనకి 4-5 ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో అవి అక్కడ ఇన్వాల్వ్ అవుతాయి. నెక్స్ట్ ఫ్లో యాక్సెస్ ఉంటుంది. ఆ ఫ్లో యాక్సెస్ ఇవ్వాలా? వద్దా? అనేసి. అండ్ దెన్ సర్విస్ ప్రెజెన్స్ అనేది అంత ఇంపార్టెంట్ ఏం లేదు మీకు. కస్టమ్ పర్మిషన్స్. మేబీ ఇది మీకు తర్వాత మనం మాట్లాడుకుంటాం. కస్టమ్ పర్మిషన్స్ అంటే మనం ఏదైతే ఇప్పుడు పర్మిషన్స్ మాట్లాడుతున్నామో బేసిక్‌గా ఇప్పుడు ప్రొఫైల్ వాళ్ళకు ఆబ్జెక్ట్ ఇది యాక్సెస్ ఉండాలి. ఫీల్డ్ ఇది యాక్సెస్ ఉండాలి అని. సో, అది మనం లైక్ మేబీ ఇప్పుడు ఎలా అయితే మనం ఫార్ములా ఫీల్డ్ క్రియేషన్ చేసామో అలానే కస్టమ్ పర్మిషన్స్ అని క్రియేషన్ చేస్తాం. ఆ కస్టమ్ పర్మిషన్స్ క్రియేషన్ చేసిన తర్వాత అది వీళ్ళకేమైనా మీరు అసైన్ చేయాలి అనుకుంటున్నారా? లేదా? అనేసి డిసైడ్ అవ్వచ్చు. ఒకవేళ చేయాలనుకుంటే ఇక్కడ అవైలబుల్‌గా ఉన్న వాటిని ఇక్కడ యాడ్ చేస్తే సరిపోతుంది. సో, ఇలా ఒక ప్రొఫైల్‌లో మీరు మేజర్‌గా ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ, ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ కంట్రోల్ చేస్తారు. అలాంగ్ విత్ థాట్ అప్లికేషన్ లెవెల్ విచ్ మీన్స్ ఏ అప్లికేషన్ విజిబుల్‌గా ఉండాలి, ఏ ట్యాబ్ విజిబుల్‌గా ఉండాలని కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు. అండ్ జనరల్ పర్మిషన్స్, అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్స్, పాస్వర్డ్ పాలిసీస్, లాగిన్ ఐపీ రేంజెస్ అండ్ లాగిన్ అవర్స్, అపెక్స్ క్లాసెస్, విజువల్ ఫోర్స్, ఎక్స్టర్నల్ డేటా సోర్సెస్ రైట్? ఇవన్నీ మీరు కంట్రోల్ చేయొచ్చు. ఇవన్నీ
ప్రొఫైల్ నుంచి మనకు కంట్రోల్. డే టు డే యాక్టివిటీస్‌లో మీకు ఎక్కువగా వచ్చేది ఏంటి అంటే, ఆ ప్రొఫైల్ వాళ్ళకి ఒక ఆబ్జెక్ట్ యాక్సెస్ ఇవ్వండి. లేదా ఆ ప్రొఫైల్ వాళ్ళకు ఆబ్జెక్ట్ యాక్సెస్ తీసేయండి. ఆ ఫీల్డ్ యాక్సెస్ యాడ్ చేయండి. ఫీల్డ్ యాక్సెస్ రిమూవ్ చేయండి. ఇలాంటివే మేజర్‌గా వస్తుంటాయి. ఫైన్. సో, ప్రొఫైల్స్ అనేది ఇలా ఉంటుంది. రైట్? ప్రొఫైల్స్ క్రియేషన్ ఇది. నెక్స్ట్ మనకొక కాన్సెప్ట్ ఉంటుంది. యూజర్స్ అనేది. సో, యూజర్ ఇక్కడ. యూజర్ అని సెట్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్స్ అని ఉంది కదా! ఇది. సో, మనం ప్రొఫైల్ క్రియేషన్ చేసాం బానే ఉంది. రైట్? ఇప్పుడు ఆ ప్రొఫైల్ అండర్‌లో యూజర్స్ కూడా ఉండాలి కదా! ప్రొఫైల్ క్రియేట్ అయితే సరిపోదు. ఇప్పుడు మీరు సిస్టమ్ అడ్మిన్ అండర్‌లో ఉన్నారు. అంటే మీ ప్రొఫైల్ వచ్చేసి సిస్టమ్ అడ్మిన్. అంటే మీ డిపార్ట్‌మెంట్ సిస్టమ్ అడ్మిన్ కైండ్ ఆఫ్. ఇప్పుడు మీరు సేల్స్ అని, మార్కెటింగ్ అని, ప్రొక్యూర్‌మెంట్ అని ఏవైతే మీ ఆర్గనైజేషన్‌లో డిపార్ట్‌మెంట్స్ ఉన్నాయో వాటిని యాస్ ఎ ప్రొఫైల్స్ లాగా సేల్స్ ఫోర్స్‌లో యాడ్ చేశారు. ఇప్పుడు మీ దగ్గర ఆ డిపార్ట్‌మెంట్ అండర్‌లో ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఇక్కడ యాడ్ చేయాల్సుంటుంది యాస్ ఎ యూజర్ లాగా. అగైన్ ఇదెవరు చేస్తారంటే వన్స్ ప్రాజెక్ట్ డెలివరీ అయిపోయాక ఆ క్లయింట్ సైడ్ వాళ్ళు లేదా ఆ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ టైమ్‌లో ఎవరైతే అడ్మిన్స్ ఉంటారో వాళ్ళు చేసుకుంటారు. బట్ ఎనీవే ఎలా యాడ్ చేస్తామంటే ఇక్కడ న్యూ యూజర్ అని ఉంది కదా! క్లిక్ చేయండి. ఇక్కడ ఆ యూజర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూజర్ డీటెయిల్స్ అన్ని యాడ్ చేయండి. లాస్ట్ నేమ్, అలియాస్, ఈమెయిల్ ఐడీ, యూజర్ నేమ్, నిక్ నేమ్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ ఇక్కడ రోల్ అనేది ఒకటి యాడ్ అవుతుంది. రైట్? సో, ఈ రోల్ అనేది మనం ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు. అసలు తెలుసుకోలేదు. మరి ఇప్పుడు యూజర్ అనేసరికి ఈ రోల్ అనేది యాడ్ అయింది. ఇదేంటి? ఇప్పుడు మార్కెటింగ్ ప్రొఫైల్ మనం క్రియేషన్ చేసాం. సేల్స్ ప్రొఫైల్ మనం క్రియేషన్ చేసాం. ఇప్పుడు సేల్స్ డిపార్ట్‌మెంట్, మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఎలా ఉంటుంది హైరార్కీ? ఫస్ట్ కంట్రీ హెడ్ ఉంటారు. దెన్ రీజనల్ హెడ్ ఉంటారు. దెన్ స్టేట్ వైస్ హెడ్ ఉంటారు. దెన్ డిస్ట్రిక్ట్ వైస్ ఉంటారు. దెన్ వాళ్ళ అండర్‌లో సీనియర్స్ ఉంటారు. అండ్ దెన్ అండర్‌లో జూనియర్స్ ఉంటారు. రైట్? ఈ రోల్స్ ఉన్నాయా? వాళ్ళనేమంటాం? సీనియర్ మేనేజర్, రీజనల్ మేనేజర్, రైట్? కంట్రీ హెడ్, టీమ్ లీడ్, సీనియర్ రిసోర్స్, జూనియర్ రిసోర్స్ అంటున్నామా? ఇవి రోల్స్ అన్నమాట. సో, ప్రొఫైల్ అనేది ఒక డిపార్ట్‌మెంట్. దాంట్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ లెవెల్స్ ఉంటాయి కదా! సీనియర్ లెవెల్, జూనియర్ లెవెల్ అనేసి. వీటిని రోల్స్ అంటాం. ఇప్పుడు మీరు మీ ఆర్గనైజేషన్‌లో వర్క్ చేసినప్పుడు కొందరు ప్రాసెస్ అసోసియేట్ ఉంటారు. కొందరు అనలిస్ట్ అంటారు. కొందరు సీనియర్ అనలిస్ట్ అంటారు. కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్. రైట్? ఇవన్నీ అండర్ రోల్స్ వస్తుందన్నమాట. సో, మీరు రోల్స్ కూడా క్రియేషన్ చేయాల్సుంటుంది. ఎనీవే రోల్స్ క్రియేషన్ కూడా మనం చూద్దాం. బట్ ఇక్కడ రోల్ సెలక్షన్ చేసుకోండి. ఈ ప్రొఫైల్ వాళ్ళు వాటెవర్ యూజర్ మీరు క్రియేషన్ చేస్తున్నారో, ఆ యూజర్ వాళ్ళు ఏ రోల్‌లో వస్తారు. మేబీ స్టేట్ లీడ్ అనుకుందాం. అండ్ దెన్ ఏ ప్రొఫైల్‌లో వస్తారు. ఆ స్పెసిఫిక్ ప్రొఫైల్ సెలక్షన్ చేయండి. ఇది ఇంటిగ్రేషన్స్ కాదు ఇక్కడ. సేల్స్ ఫోర్స్ ప్లాట్‌ఫామ్. స్టాండర్డ్ యూజ్. ఐ థింక్ వేస్ మనకు మనం క్రియేషన్ చేసిన ప్రొఫైల్స్ కనిపించాలి. మనం క్రియేషన్ చేసింది ఐ థింక్ మనకు లైసెన్సింగ్ ఇష్యూ ఉంది అనుకుంటా. ఎందుకంటే మనము ప్రెజెంట్ ఉంది డెవలపర్ ఎడిషన్‌లో కాబట్టి మనకిక్కడ ప్రొఫైల్స్ చూపించట్లేదు. బట్ బేసిక్‌గా ప్రొఫైల్స్ ఇక్కడ చూపించాలి. మనం ఏదైతే సేల్స్ ఫోర్స్ ప్లాట్‌ఫార్మ్ అని ఉందో అండ్ దెన్ మనకు కావాల్సిన ఆ స్పెసిఫిక్ ప్రొఫైల్, టార్గెట్ ప్రొఫైల్ ఉంటుంది కదా! ఏది సేల్స్ ప్రొఫైల్, మార్కెటింగ్ ప్రొఫైల్ ఆర్ మేబీ ప్రొక్యూర్‌మెంట్ ప్రొఫైల్. వాటెవర్ ఆ ప్రొఫైల్ అండర్‌లో ఈ యూజర్‌ని క్రియేషన్ చేయాలనుకుంటున్నారో ఆ యూజర్‌ని మీరు క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. రోల్ సెలక్షన్ చేస్తాము. అండ్ దెన్ ప్రొఫైల్ సెలక్షన్ చేస్తాం. ఇక్కడ మనకు ప్రొఫైల్ సెలక్షన్ రావట్లేదు ఎందుకు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ లైసెన్సింగ్ ఇష్యూ. యాస్ మనము డెవ్‌లో ఉన్నాం విచ్ మీన్స్ డెవలపర్ ఆర్గ్‌లో ఉన్నాం. ఇక్కడ మనకు ఈ ప్రొఫైల్స్ అండ్ యూజర్ రిలేటెడ్ కొంచెం రిస్ట్రిక్షన్ అయితే ఉంటుంది. ఫైన్. ఎనీవే మీరు ప్రొఫైల్ క్రియేషన్ చేసి, రోల్ క్రియేషన్ చేశారంటే ఇక్కడ సెలక్షన్ చేసుకొని సేవ్ క్లిక్ చేస్తే ఆ స్పెసిఫిక్ యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రియేట్ అయిపోతారు. రైట్? మరిప్పుడు రోల్ ఏంటి? రోల్ కూడా ఉంది కదా! సో, లెట్స్ గో టు దిస్ ఈస్ రూల్స్. సో, ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి క్రియేటింగ్ రోల్ హైరార్కీ అని ఉంది కదా! ఎక్కడైనా ఈ హైరార్కీయే ఫాలో అవుతుంది. హైరార్కీ అంటే యాస్ ఎ ట్రీ లాగా అన్నమాట. టాప్ టు బాటమ్ లాగా. సో, సీఈఓ ఉంటారు. సీఈఓ అండర్‌లో సీఎఫ్ఓ, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్ ఉంటారు. అండ్ వాళ్ళ అండర్‌లో వాళ్ళ సబార్డినేట్స్ ఉంటారు చూడండి. కస్టమర్ సర్విస్ అండ్ సపోర్ట్ ఫస్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. తన అండర్‌లో
ఇంటర్నేషనల్, నార్త్ అమెరికా అండ్ రిపేర్ సర్వీస్ అని మళ్ళీ ఇంకొక పర్సన్ ఉన్నారు. ఇది కూడా ఒక రోలే వాళ్ళ దాంట్లో, రైట్? అండ్ మేబీ ఇంకేమైనా ఉన్నారు ఇక్కడ. హ్యూమన్ రిసోర్స్ ఉంది చూడండి. హ్యూమన్ రిసోర్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇది ఒక రోల్. ఈ రోల్ అండర్లో రీజనల్ మేనేజర్ ఉన్నారు. రీజనల్ మేనేజర్ అండర్లో హైరింగ్ మేనేజర్ ఉన్నారు. హైరింగ్ మేనేజర్ అండర్లో సీనియర్ హెచ్ఆర్ ఉన్నారు. మేబీ సీనియర్ హెచ్ఆర్ అండర్లో ఇంకెవ్వరు లేరు. సపోజ్ ఈ సీనియర్ హెచ్ఆర్ అండర్లో మనం జూనియర్ హెచ్ఆర్ని యాడ్ చేయాలనుకుంటున్నాం. సో క్లిక్ ఆన్ యాడ్ రోల్ జూనియర్ హెచ్ఆర్. అండ్ ఎవరికి రిపోర్ట్ చేస్తారు? తిను సీనియర్ హెచ్ఆర్. ఇది ఎవరు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు? మీ టాస్క్లో ఉంటుంది. లేబుల్ ఏమి ఉండాలి, రోల్ నేమ్ ఏంటి, ఎవరికి రిపోర్ట్ చేస్తారు. మనం ఏం క్రియేషన్ చేయట్లేదు, జస్ట్ ఇక్కడ మనం టెస్టింగ్ కోసం చేసాం. బట్ ఇన్ రియల్ టైం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది, ప్లీజ్ క్రియేట్ ఏ రోల్ విత్ దిస్ నేమ్, హీఈస్ రిపోర్టింగ్ టు దిస్ స్పెసిఫిక్ రోల్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. రోల్ క్రియేషన్ చేసాం. అండ్ ఇప్పుడు మనకు రోల్ క్రియేట్ అయింది. మళ్ళీ ఒకసారి అయితే బ్యాక్ వెళ్దాం. బట్ ఏంటంటే రోల్ క్రియేట్ అయిన తర్వాత మీరు యూజర్ని అసైన్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో మళ్ళీ ఒకసారి రోల్స్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్దాం. రైట్, జూనియర్ హెచ్ఆర్ చూసారా? సో ఇప్పుడు దీన్ని రోల్ హైరార్కీ అంటాం అనమాట. రెగ్యులర్గా హైరార్కీ అనేది అప్ సైడ్ డౌన్ ఆర్ డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్కి వెళ్తుంది, పిరమిడ్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది చూసారా, అలా అనమాట. సో ఫస్ట్ మీ కంపెనీలో ఉన్న హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పొజిషన్ ఏదైతే ఉందో అక్కడ స్టార్ట్ అవుతుంది. తన అండర్లో ఎవరైతే తన సబార్డినేట్స్ ఉన్నారో వాళ్ళు వస్తారు. వాళ్ళ అండర్లో అగైన్ వాళ్ళ జూనియర్స్, వాళ్ళ సబార్డినేట్స్ అందరూ వస్తారనమాట. ఈ రోల్ హైరార్కీ అనేది మనమేం డిసైడ్ చేయం, మనమేం డిసైడ్ చేయం కూడా. ఎవ్రీథింగ్ కంపెనీ వాళ్ళు వాళ్ళ బిజినెస్ లెవెల్, వాళ్ళ ప్రాసెస్‌ని అండ్ వాళ్ళ రిసోర్సెస్ బేస్ చేసుకొని క్రియేషన్ చేసుకుంటారు. ఇక్కడ మీరు సింపుల్‌గా ఒక రోల్‌ని యాడ్ చేయడం, ఎడిట్ చేయడము తెలుసుకుంటే సరిపోతుంది. సపోజ్ ఇక్కడ మనము జూనియర్ హెచ్ఆర్ అనే రోల్‌ని క్రియేషన్ చేసాం. రైట్? ఇప్పుడు ఈ రోల్ అండర్‌లో ఒక యూజర్‌ని యాడ్ చేయాలి అనుకుంటున్నాను. ఇంతకుముందుకు మనం యూజర్‌ని క్రియేషన్ చేసాం కదా! యూజర్ క్రియేషన్ చేసేటప్పుడు కూడా మనం రోల్ ఆ యూజర్ ఏ రోల్ అండర్‌లో కావాలి అని చెప్పేసి సెలక్షన్ చేసాం. అండ్ ఈవెన్ డైరెక్ట్ రోల్ క్రియేషన్ చేసిన తర్వాత ఈ అసైన్‌లోకెళ్తే మీ దగ్గర ఉన్న యూజర్స్‌కి ఏ యూజర్స్‌ని ఈ రోల్‌కి కావాలనుకుంటున్నారో దానికి కూడా మీరు అలోకేట్ చేయొచ్చు. అక్కడైనా చేయొచ్చు, ఇక్కడైనా చేయొచ్చు. సింపుల్‌గా చెప్పాలి అంటే మీరు యూజర్ క్రియేషన్ చేసే టైంలో ఆ యూజర్ వాళ్ళు ఏ రోల్ అండర్‌లో ఉన్నారని చెప్పేసి క్రియేషన్ చేయొచ్చు. లేదా మీరు ఈ రోల్స్‌లోకొచ్చి యాడ్ అసైన్‌మెంట్ చేసి ఇక్కడ ఎవరైతే ఈ యూజర్స్ అవైలబుల్‌గా ఉన్నారో వాళ్ళ నుంచి ఎవరినో ఒకరిని ఇక్కడ అసైన్ చేయొచ్చు. ఇలా రోల్ క్రియేషన్ చేయొచ్చు అండ్ యూజర్స్ క్రియేషన్ చేయొచ్చు. సో ఒకసారి రివైజ్ చేస్తా. మనకు సేల్స్ ఫోర్స్‌లో సెక్యూరిటీస్ అనేవి 3 లేయర్స్‌గా ఉన్నాయి. ఆబ్జెక్ట్, ఫీల్డ్ అండ్ రికార్డ్. ఆబ్జెక్ట్ అండ్ ఫీల్డ్ ఏదైతే ఉందో స్పెసిఫిక్‌గా ప్రొఫైల్ యూజ్ చేసి మనం కంట్రోల్ చేస్తాం. ప్రొఫైల్ అనేది కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్ లాంటిది which holds all the permissions to control object and field and application and other administrative and general permissions. ప్రొఫైల్‌ని మనం క్రియేషన్ చేయొచ్చు ఆర్ ఆల్రెడీ ఉన్న ప్రొఫైల్‌ని ఎడిట్ చేయొచ్చు. ఈ ప్రొఫైల్‌లో మీరు ఆ ఆబ్జెక్ట్ రిలేటెడ్ CRUD ఆపరేషన్స్ ఏవైతే క్రియేట్, రీడ్, ఎడిట్, డిలీట్ ఉన్నాయో వాటిని చేంజెస్ చేయొచ్చు. ఒక ఫీల్డ్ యాక్సెస్, ఫీల్డ్ విజిబుల్‌గా ఉండాలా? ఒకవేళ ఫీల్డ్ ఎడిటబుల్ ఉండాలా లేదా? ఇది కంట్రోల్ చేయొచ్చు. అప్లికేషన్ విజిబుల్‌గా ఉండాలా లేదా? ట్యాబ్ విజిబుల్‌గా ఉండాలా? ఇది కూడా కంట్రోల్ చేయొచ్చు. లాగిన్ అవర్స్ ఏంటి? ఐపీ రేంజెస్ ఏంటి? ఇవి కూడా మనం కంట్రోల్ చేస్తున్నాం ప్రొఫైల్ యూజ్ చేసి. అండ్ దెన్ మనకు రోల్ వస్తుంది. ప్రొఫైల్ అవ్వగానే ఆ ప్రొఫైల్‌లో ఏమేమి రోల్స్ ఉన్నాయో ఆ రోల్స్ అన్నిటిని మనం యాడ్ చేస్తాం. ఇది రెగ్యులర్ రోల్ అన్నమాట. రోల్ అంటే కూడా ఏంటిది సింపుల్‌గా వాళ్ళ లెవెల్ ఏంటి? ఆ డిపార్ట్‌మెంట్. లెవెల్ మీన్స్ లైక్ ఆ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్‌లో ఆ హైరార్కీలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేసి. టాప్ టు బాటమ్‌లో. అది రోల్ అనేసి. అండ్ దెన్ యూజర్ క్రియేషన్. సో, యూజర్ క్రియేషన్ టైమ్‌లో మీరు రోల్ అండ్ ప్రొఫైల్ సెలెక్షన్ చేసుకోండి. సో, అప్పుడేమైతుంది ఆ యూజరు ఆ స్పెసిఫిక్ ప్రొఫైల్‌లో ఆ స్పెసిఫిక్ రోల్‌తోని క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు తను లాగిన్ అయినప్పుడు మీరు తనకు ఆ ప్రొఫైల్‌లో ఏవైతే ప్రొఫైల్స్ ఇచ్చారో ఆ బేసిస్‌లోనే తను ఆబ్జెక్ట్స్‌ని, అప్లికేషన్స్‌ని, ట్యాబ్స్‌ని అన్నిటిని యాక్సెస్ చేయగలడు. ఇంకా ఎక్స్‌ట్రా ఔట్‌సైడ్ ఆఫ్ దట్ స్కోప్ తను యాక్సెస్ చేయలేడింక. ట్రై చేసినా తనకు కనిపించదు. అసలు ఏం చేయలేడన్నమాట. సో, రోల్స్, ప్రొఫైల్స్ అండ్ యూజర్స్ ఇవి బేస్ లేయర్ లాగా కన్సిడర్ చేయండి. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే మనము ఆబ్జెక్ట్ అండ్ ఫీల్డ్ కంట్రోల్ చేయడానికి ప్రొఫైల్స్ యూజ్ చేసాం. ఈ ప్రొఫైల్స్ కాకుండా మన దగ్గర ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది పర్మిషన్ సెట్ అని. బేసిక్‌గా ఈ పర్మిషన్ సెట్ అనేది
కైండ్ ఆఫ్ యాడ్ ఆన్ లాగా. ఆల్రెడీ ప్రొఫైల్‌లో పర్మిషన్స్ ఉన్నాయి. బట్ ఆ ప్రొఫైల్ వాళ్ళకు అకౌంట్ రిలేటెడ్ యాక్సెస్ లేదు. వాళ్ళు అడుగుతున్నారు. సో, అప్పుడు మనం ఏం చేస్తామంటే, ప్రొఫైల్‌లోకెళ్ళి డైరెక్ట్‌గా చేంజెస్ చేయకుండా పర్మిషన్ సెట్ క్రియేషన్ చేస్తాం. ఎందుకిలా చేస్తామంటే, సేల్స్‌ఫోర్స్ వాళ్ళు సజెస్ట్ చేసేది ఉన్న బేస్ లేయర్‌లో ఉన్న ప్రొఫైల్‌ని చేంజెస్ చేయకండి. పర్మిషన్ సెట్ యూజ్ చేయండి అనేసి వాళ్ళే సజెస్ట్ చేస్తారు. అండ్ ఈ పర్మిషన్ సెట్ వల్ల యూజ్ కేస్ ఏంటి అంటే, స్పెసిఫిక్ యూజర్స్‌కి ఇప్పుడు ఆ ప్రొఫైల్‌లో 100 యూజర్స్ ఉంటే, ఈ అకౌంట్ యాక్సెస్ అనేది ఓన్లీ 10 మెంబర్స్‌కే కావాలి. మీరు ప్రొఫైల్‌లో వెళ్లి చేంజెస్ చేశారనుకోండి, ఆటోమేటిక్‌గా ఆ 100 మెంబర్స్‌కి యాక్సెస్ ఎళ్ళిపోతుంది. బట్ మనకు కావాల్సింది ఓన్లీ ఆ 10 మెంబర్స్‌కే. సో, ఇలాంటి సినారియోస్‌ని హ్యాండిల్ చేయడానికి పర్మిషన్ సెట్. సో, ఈ సెట్ లోపల మనకు కావాల్సిన అకౌంట్ రిలేటెడ్ ఎలా అయితే ఇప్పుడు ప్రొఫైల్‌లో మీరు చూసారో సేమ్ యాస్ ఇట్ ఈజ్ అదే ఉంటుంది పర్మిషన్ సెట్‌లో. అస్సలు డిఫరెన్స్ ఉండదు. బట్ ప్రొఫైల్‌లో ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అవే ఉంటాయి. వాటిని ఎనేబుల్ చేయడం, డిసేబుల్ చేయడమే ఉంటుంది. బట్ ఇది యాడ్ ఆన్ లాగా కన్సిడర్ చేస్తారు. సో, స్పెసిఫిక్‌గా అకౌంట్ రిలేటెడ్ పర్మిషన్ ఇచ్చేసి, ఈ పర్మిషన్ సెట్‌ని ఆ స్పెసిఫిక్ ఎవరైతే 10 మెంబర్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి అలొకేట్ చేయండి. సో, రిమైనింగ్ ఆ ప్రొఫైల్‌లో ఉన్న 90 మెంబర్స్‌కి అకౌంట్ యాక్సెస్ ఉండదు. బట్ ఈ 10 మెంబర్స్‌కి అకౌంట్ యాక్సెస్ ఉంటుంది. బికాస్ వాళ్ళకి ఎక్స్‌ట్రా పర్మిషన్ సెట్ యాడ్ చేసాము. అండ్ దాంట్లో అకౌంట్ యాక్సెస్ అనేది ఉండింది. ఇలా కూడా మనం చూడొచ్చు. అండ్ పర్మిషన్ సెట్ మనం ఇంకా కవర్ చేయలేదు. రేపు కవర్ చేద్దాం. సో, ప్రొఫైల్స్ అనేది ఇది అండ్ రోల్స్ ఉంటుంది. సో, ఒకసారి మీరు లైక్ మనకు అడ్మిన్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్ రిలేటెడ్ నేను ఇస్తాను. థియరిటికల్‌గా ప్రిపేర్ అవ్వడానికి. అడ్మిన్‌లో ఇంటర్వ్యూ టైమ్‌లో క్వెషన్స్ వస్తే జస్ట్ మీకు సెక్యూరిటీస్ నుంచి మాత్రమే క్వెషన్స్ వస్తాయి. ఫ్లోస్ నుంచి క్వెషన్స్ రావు. అండ్ మీరు ప్రీవియస్‌గా ఫ్లోస్ బిఫోర్ ఏవైతే కాన్సెప్ట్ నేర్చుకున్నారో వాటి నుంచి కూడా మీకు క్వెషన్స్ రావు. ఒక 3+ మీరు ఎక్స్‌పీరియన్స్ వెళ్తున్నారంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేది సెక్యూరిటీస్ దగ్గర నుంచి. రైట్? అండ్ దెన్ ట్రిగ్గర్స్‌లోకెళ్తారు. అండ్ దెన్ ఎల్‌డబ్ల్యూస్‌లోకెళ్తారు. ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నవి ఏది ఇంటర్వ్యూలో అడగరు. అండ్ ఫ్లోస్ ఎందుకు మనం అంత ఇంపార్టెంట్ మాట్లాడుకున్నామంటే, ఇంటర్వ్యూలో అడగకపోయినా మీరు రియల్ టైమ్‌లో సర్వైవల్ అవ్వాలి అంటే ఫ్లోస్ అనేవి ఇంపార్టెంట్ కాబట్టి. ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ నుంచి చూసుకుంటే సెక్యూరిటీస్ ఇంపార్టెంట్. సర్వైవల్ సైడ్ చూసుకుంటే ఫ్లోస్. సెక్యూరిటీస్ అనుకోండి మీకు పెద్ద ఇబ్బంది కాదు. సింపుల్‌గా ఒక పర్సన్‌కి ఒక ఆబ్జెక్ట్ కనిపిస్తలేదు అంటే దట్ మీన్స్ తనకి పర్మిషన్ లేదు. ఒక ఫీల్డ్ కనిపించలేదంటే తనకి పర్మిషన్ లేదు. ఆ ఫీల్డ్ కనిపిస్తుంది తను ఎడిట్ చేయట్లేదంటే తనకి పర్మిషన్ లేదు. ఒక రికార్డ్ కనిపించట్లేదంటే తనకి పర్మిషన్ లేదు. అంతే ఇంకేం అక్కడ ఉండదు ఎర్రర్. ఒకటి ఒక యూజర్‌కి కనిపించట్లేదు అంటే పర్మిషన్ మిస్ అవుతుంది. సో, వాళ్ళు ఒకవేళ యాడ్ చేయమంటే ఆ స్పెసిఫిక్ యూజర్ ఏ ప్రొఫైల్ హండ్రెడ్‌లో ఉన్నాడని వెరిఫై చేసి, ఆ ప్రొఫైల్ వాళ్ళకి యాడ్ చేయడమా? లేదా ఓన్లీ ఆ ఒక్కరికి కావాలి అంటే పర్మిషన్ సెట్ క్రియేషన్ చేసి ఆ యూజర్‌కి అసైన్ చేయడం. ఇంతే అన్నమాట. దీంట్లో పెద్ద టాస్క్ ఉండదు. పెద్ద ఇష్యూ ఉండదు. లాజిక్ ఉండదు. అయితే ఇంటర్వ్యూ టైమ్‌లో సినారియో బేస్డ్ క్వెషన్స్ చాలా రైజ్ అవుతాయి. స్పెసిఫిక్ టు సెక్యూరిటీ. రైట్? సో, అక్కడ కొంచెం ఇబ్బందవుతుంది. బట్ ఎనీవే మీరు వర్క్ టైమ్‌లో మాత్రం ఈ సెక్యూరిటీస్ రిలేటెడ్ అంత ఇబ్బంది కాదు. బికాజ్ ఏదో పెద్ద లాజిక్ ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందేం లేదు. సింపుల్‌గానే దొరికిపోతుంది. ఒకటి కనిపించట్లేదు, ఒకటి ఎడిట్ చేయలేకపోతున్నా అంటే వాళ్ళ పర్మిషన్ లేదు అనంటే. అంతే ఇంక సింపుల్‌గా. వాళ్ళ అక్యురేట్ ప్రొఫైల్ ఫైండ్ ఔట్ చేసి, వాళ్ళకి ఆ పర్మిషన్ ఉందా లేదా చూసి, వాళ్ళు ఇవ్వమంటున్నారా లేదా అని డిస్కషన్ చేసి అండ్ దెన్ ఇవ్వాల్సుంటుంది. అలా ఆ టాస్క్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఎనీవే మనకు రోల్స్, ప్రొఫైల్స్ అయ్యాయి. పర్మిషన్ సెట్ మనం క్రియేషన్ చేయలేదు. పర్మిషన్ సెట్ క్రియేషన్ చేయాలి. వాటిని గ్రూపింగ్ చేయాలి. అండ్ దెన్ రికార్డ్ లెవెల్ సెక్యూరిటీ ఉంది. అండ్ దెన్ కస్టమ్ పర్మిషన్స్ ఉన్నాయి. ఇవి మాట్లాడుకుంటే మనకు సెక్యూరిటీస్‌తో పాటు అడ్మిన్ కంప్లీట్ అయిపోతుంది. వన్స్ అడ్మిన్ కంప్లీట్ అయిందంటే 1, 2 డేస్ మీరు ఒక బ్రేక్ తీసుకొని బ్రేక్ మీన్స్ నేర్చుకోవడంలో కాదు ప్రిపరేషన్‌కి. మాక్ ఇంటర్వ్యూ ఇవ్వండి. బేస్డ్ ఆన్ దట్ మాక్ ఇంటర్వ్యూ మనం ఫర్దర్‌గా ప్లాన్ చేద్దాం ఎలా ఉన్నాయి ఇంటర్వ్యూస్ ఏంటి అనేసి. అండ్ దెన్ మనకు కావాల్సిన అపెక్స్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయిపోతుంది. క్లియర్? Yes, bro. ఎస్ బ్రో క్లియర్. మోస్ట్‌లీ ఓ 1, 2 డేస్‌లో లైక్ ఐ థింక్ థర్స్‌డే ఆర్ ఫ్రైడే మన సెక్యూరిటీస్ అండ్ అడ్మిన్ కంప్లీట్ అయితుంది. మీరు సాటర్డే, సండే కంప్లీట్ ప్రిపరేషన్ అయ్యారు అంటే మండే రోజు బేసిక్ కైండ్ ఆఫ్ ఒక మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటా. బేస్డ్ ఆన్ దట్ మనం ఒకసారి అనలైజ్ చేసి అండ్ దెన్ అపెక్స్‌కి వెళ్ళిపోతాం ఇంక. ఎందుకంటే అపెక్స్‌లోకి ఒకసారి ఎళ్ళినామంటే మళ్ళీ మీరు అడ్మిన్ చూడరు. అడ్మిన్‌లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ మర్చిపోతారు. సో, ఈ 2 డేస్ రివైజ్ చేసుకోనికి 4 డేస్ ప్రాపర్‌గా పెట్టేసుకోండి. ఓకే.
చలో. థ్యాంక్ యూ. థ్యాంక్స్ బ్రో.